బీజేపీతో కొట్లాడుతున్నందుకే కవిత అరెస్ట్ అయిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలో ముస్లిం మైనార్టీల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. 50 ఏళ్లలో మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని విమర్శించారు. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి డెలివరీ చేసి తల్లిని పిల్లని ఇంటికాడ తెచ్చారు. పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనే రోజులు ఆ రోజు ఉండే. ఇవాళ మార్పు వచ్చింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే మార్పు అయితే వచ్చింది. కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధును సకాలంలో అందించారు. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆగలేదు. ఇవాళ మార్పు వచ్చింది. 5 నెలలైనా మార్కెట్లోకి వడ్లు వచ్చినా ఇంకా పూర్తిగా రైతు బంధు పడని మార్పు అయితే వచ్చింది. వచ్చిందా లేదా? మంచినీళ్ళు కేసీఆర్ ఉండగా సిద్దిపేటలోకి లేదనుకో కానీ రోజు నల్లా వచ్చేది. కరీంనగర్లో పోతే దినం తప్పించి దినం వస్తుంది. ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి వస్తుంది. మురుగు నీళ్ళు వస్తుంది. జైరాబాద్లో 3 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. మార్పు వచ్చింది. త్రాగునీటి సరఫరాలో మార్పు అయితే వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్పు రివర్స్ గేర్లో ఉన్నది. ముందుకు పోతలేదు బండి. ఏ విషయంలో, మంచినీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, రైతు బంధు విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, కేసీఆర్ కిట్ విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అన్నింటా మార్పే వచ్చింది. ఏంటంటే రివర్స్ గేర్ మార్పు వచ్చింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. 2 పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తిట్టుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? 10 ఏళ్ళ బీజేపీ వాడు ఏమిచ్చిండు? గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు? నువ్వు 5 నెలల్లో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమిచ్చినావు? గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, 2 పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డే ఇచ్చినాయి. 2 పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు తప్ప మీరు ఏమిచ్చింది?